ప్రభునామునకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకుంటున్నాము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు చాలా కాలం జీవించాలని కోరుకుంటారు. ఎంతకాలం జీవించినా ఒక దినం మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాల్సిన వారమే. ఎందుకంటే మన్నైనది మునిపటి వల్లనే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు చేరవలసి ఉన్నదని దేవుడు చెప్పి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ జ్ఞాని ఏంటండి సొలొమోను రాసినటువంటి సామెతలు ఇది. అయితే దీర్ఘాయువు అనగా మరణం లేకుండా ఉండటం. దీర్ఘాయువు అంటే ఈ లోకంలో చాలా కాలం జీవించటం కాదు, మరణం లేకుండా జీవించటం. మరణం లేకుండా ఎవరు జీవిస్తారు? పైన వాక్యాలు మనం గమనిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని మనం చూస్తున్నాం. భయభక్తులు కలిగి ఉండుట అనగా ఆయన కట్టడలు అనుసరించి జీవించుట. ఎవరైతే ఆయన జ్ఞానం కలిగి జీవిస్తారో వారు మరణం లేకుండా ఉంటారు, అనగా నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని మనము గ్రహించుకోవాలి. ఇది ఎలా జరుగుతుందంటే ప్రియమైనటువంటి దేవులారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు యేసును మరణము నుండి లేపిన వాని ఆత్మ మీలో జీవించి ఉన్నాడల మరణమునకు లోనైన మీ శరీరము కూడా తనను బతికించిన ఆత్మ ద్వారా మీరు కూడా తిరిగి బ్రతుకుతారు అని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. అయితే కీర్తనలు 91:16లో ఒక వాగ్దానం మనం చూస్తున్నాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించు సంవత్సరములు అధికములగును అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఎవరి వలన? దేవుని వలన. అది ఎలా జరుగుతుందంటే మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో వారికి దీర్ఘాయువు కలుగుతుంది అని మనం చూస్తున్నాం. మహోన్నతుని చాటును నివసించడం అంటే ఆయన కట్టడల క్రింద ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే, ఆజ్ఞలు అంటే మనకు తెలుసు, నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. ఈ కట్టడలు అనుసరించి ఎవరైతే జీవిస్తారో ఆయన రెక్కల నీడలో జీవించువారు. ఎవరైతే ఆయన రెక్కల నీడలో జీవిస్తారో వారు దీర్ఘాయువు కలిగి ఉంటారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. నీతిమంతులను గురించి కీర్తనలు 37వ కీర్తనలో మనం చూస్తున్నాము. నీతిమంతులు దేవుని కట్టడలు అనుసరించి జీవించువారు లేదా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువారు వారు నిత్యము నివసించువారుగా ఉంటారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్యము నివసించువారుగా అసలు మన ఆత్మీయ పరిస్థితి ఏమిటి, మనం ఎలా ఉంటున్నాం అనేది మనల గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేశామో? మనం కూడా నిత్యము నివసించువారుగా దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు మనతో ఏమన్నాడంటే, నా వల్లనే నీకు దీర్ఘాయువు కలుగును అని చెప్పున్నారు. కనుక మనం ఈ లోకంలో జీవించున్నప్పుడే ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఆయన యందు భయభక్తులు నిలుపుకొని ఆయన రాజ్యానికి మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచి ఆయన రాజ్యంలోనికి నడిపించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ పని మనం చేయగలుగుతున్నామా? కనీసం మన ఆత్మరక్షణ మనం కొనసాగించుకుంటున్నామా? మన ఆత్మరక్షణ మాత్రమే కాదు, మన రక్షణ పొందిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే, శిష్యులతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నారు. వారు అప్పటికే దేవుని ఆత్మశక్తిని పొందుకున్న వారై ఉన్నారు. కాబట్టి వారు సర్వలోకంలో హతసాక్షులై ఆయనకు సాక్షులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినం ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డల్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనకు కూడా ఈ బాధ్యత ఉందని మర్చిపోకుండా దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆ దీర్ఘాయువును పొందుకొని దేవునికి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నువ్వైతే మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ వల్ల మేము దీర్ఘాయువు పొందిన వారంగా ఈ లోకంలో జీవించాలని లేదా నిత్య జీవంలో కనబడాలని మీరు కోరుకుంటున్నారు. అంటే ఆత్మీయ అనుభవం మాకును దయచేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.